హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? తొర్రూరు దగ్గర చిట్టాలలో అయితే బొడ్రాయి పండగకి అయితే మేమైతే వెళ్ళామండి. మా వదిన వాళ్ళ ఊరు, మా పిన్ని వాళ్ళ ఊరు, ఇద్దరు ఊరు కూడా చిట్టాలే అనమాట. చిట్టాలలో అయితే మేమైతే 5 days అయితే బొడ్రాయి పండుగను అయితే బాగా ఎంజాయ్ అయితే చేసామండి. దుర్గమ్మ ప్రతిష్టాపన బొడ్రాయి పండుగ అయితే చాలా బాగా చేశారు. ఎలా ఎంజాయ్ చేసామో వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే మార్నింగ్ అయితే లేసామండి. లేచిన తర్వాతకి అయితే రెడీ అయ్యి మా వారిని అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే దింపమని చెప్పాను. బస్ స్టాండ్ దగ్గర అయితే దింపాడండి. తీసుకెళ్ళి దింపితే మేమైతే బస్ ఎక్కి తొర్రూరుకి అయితే వచ్చాము. తొర్రూరుకి వచ్చి రాగానే వెంటనే మాకు అయితే ఆటో అయితే దొరికిందండి. ఆటో దొరకగానే ఆటో అయితే ఎక్కి తొర్రూరు నుంచి అయితే చిట్టాలకైతే వెళ్తున్నామండి. వెళ్తుండగా చిట్టాలకైతే బయలుదేరిన తర్వాతకి చిట్టాలకు వెళ్ళిన తర్వాతకి అక్కడైతే పొలిమేరు పోస్తున్నారని చెప్పేసి అయితే అక్కడైతే అడ్డుకట్టల్లో కర్రలు అయితే వేశారండి. ఈ పొలాలంగానే బయటికి అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే దుర్గమ్మనైతే మొత్తం అయితే ఊరంతా తిప్పి అక్కడ ప్రతిష్టాపన చేయడానికి అయితే తీసుకెళ్తున్నారండి. మేమైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే రెడీ అయితే అయిపోయాను. శారీ అయితే కట్టుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయి జుట్టేసుకొని మొత్తం మంచిగా అయితే రెడీ అయిపోయాను. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట. పోగానే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఆటో అయితే దిగాను. మా వదిన వాళ్ళు ఏమో గుడి దగ్గర ఉన్నానని చెప్పేసి టైం పడుతుందని చెప్పేసి అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళానండి. అక్కడైతే కూర్చున్నాము. కొద్దిసేపు కూర్చున్న తర్వాతకి నేను పిల్లలు అందరం అయితే కలిసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నామండి. మా ఆడపడుచు అయితే వచ్చి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళి, ఇది మా ఆడపడుచు వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట. పెద్దమ్మ 9 months క్రితం కాలం చేసింది కాబట్టి ఇక వదిన వాళ్ళకి పండగ లేకపోయినా సరే నార్మల్గా ఇంట్లో వాళ్ళ వరకు అయితే పండగ చేసుకోవాలని అయితే అనుకున్నారు. బొడ్రాయి పండగ అంటే ఊరు మొత్తం చేసుకుంటారు కదండి. అలా మైల ఉన్న వాళ్ళు కూడా అలానే నార్మల్గా పండగ చేసుకోవాలని చెప్పేసి అంటే సరే అని ఇంటి వరకు అయితే మా వదిన వాళ్ళు కూడా పండగ అయితే చేశారనమాట. అందువల్ల ఇంట్లో ఉన్న ఆడబిడ్డలతో బొడ్రాయికి అయితే నీళ్ళు అయితే పోపిస్తారు కదా. అయితే అన్నయ్యకి అయితే చెల్లెళ్ళు అక్కలు అయితే ఎవరు లేరనమాట. అయితే బామ్మర్ది వాళ్ళ వైఫ్ అంటే నేను చెల్లెనవుతాను కదా అన్నయ్యకి. అలా చెల్లె మా ఇంటి తరపు, నువ్వు మా ఇంటి తరపున బొడ్రాయికి నీళ్లు పోయిరా అని చెప్పేసి అయితే నాకైతే కాల్ చేసి 2 days బ్యాక్ అయితే చెప్పారండి. సరే అన్నయ్య, నాకు కూడా అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఎవరు లేరు కదా, నాకు కూడా అన్నదమ్ముళ్ళ నువ్వు ఉంటావు కాబట్టి సరే అన్నయ్య అని చెప్పేసి అయితే నేనైతే సూర్యాపేట నుంచి అయితే రాగి బిందె అయితే తీసుకెళ్ళానండి. పోయిన తర్వాతకి మేము పోయేసరికి 10:30, 11 అయితే అలా అయింది. అప్పుడు బొడ్రాయికి అయితే మొత్తం సిమెంట్ అయితే వేసి కంప్లీట్ చేశారంట. ఇప్పుడు పోయొద్దు అని చెప్పేసి మళ్ళీ అంటే అది కొంచెం సేపు ఆరిన తర్వాతకి పోయాలని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అయితే నేను మా వదిన అయితే వంట అయితే చేసాము. వంట చేసిన తర్వాతకి మధ్యాహ్నం టైం అలా పోదామని అన్నారు. అయితే వంట అయిపోయిన తర్వాత మా పిల్లలకి వస్తే ఉయ్యాలు ఊగుతా అంటే ఉయ్యాలైతే ఊపాను. తర్వాతకి అక్క దేవుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటే ఇంట్లో నుంచి వాటర్ తీసుకెళ్ళొద్దని చెప్తే మళ్ళీ ఒక స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ స్కూల్ దగ్గర బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ దగ్గర అయితే వాటర్ అయితే పట్టుకొని అయితే బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చాము. బండి మీద తీసుకొచ్చాడు అన్నయ్య. బొడ్రాయి దగ్గరికి వచ్చిన తర్వాతకి వదిన నేనైతే ప్రదక్షిణాలు అయితే చేశామండి. మేము ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా అన్నయ్య అయితే మమ్మల్ని అయితే వీడియో అయితే తీస్తున్నాడు. ఇంతవరకు బొడ్రాయి పండగ అంటే ఎప్పుడు ఈ విధంగా అయితే నేనైతే చూడలేదండి. చాలా బాగా చేశారు ఇక్కడ బొడ్రాయి పండగ. బొడ్రాయి ప్రతిష్టాపన కాకుండా ముంగడ అమ్మవారి పూజలు, ముందు 2-3 days బ్యాక్ అయితే కుంకుమ పూజలు, అమ్మవారి పూజలు, ఇంకా చాలా రకాల వంటి పూజలు అయితే చేశారంట. ఊరు మొత్తం కూడా కదిలి ఉంటుంది కదండి బొడ్రాయి పండగ అంటే. ఎక్కడెక్కడ వాడలో వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో, అత్తగారి ఇంట్లో ఉంటాయి కదండి చిట్టాల్లో ఉన్నవాళ్ళు, అందరూ చిట్టాల మొత్తం అయితే గుమ్మిగూడారండి. అసలు చాలా బాగుంది. ఊరు మొత్తం కలకలలాడిపోతుంది అసలు చూస్తూనే. జనం అయితే చాలా, ఎంత జనం అంటే అంత జనం ఉన్నారు. బొడ్రాయి పండగ అంటే అసలు చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇట్లా జలబిందెలు కూడా పోసారంట. ఆ రోజైతే మేము రాలేదన్నమాట. వదిన నేనైతే ప్రదక్షిణలు అయితే చేయడం అయితే అయిపోయిన తర్వాతకి అయితే అక్కడ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరబత్తీలు అయితే తీసుకున్నాను. బొడ్రాయి దగ్గర పెట్టడానికి ఒక నవధాన్యాలు అవి అయితే ఇచ్చారండి, అవి కూడా తీసుకున్నాను. అయితే మా వదిన అయితే బొడ్రాయి పైన పోయి అని చెప్పేసి అయితే అంటుంది. నేను పైన పోయాలని వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళైతే మరీ పైన పోయకండి, కొంచెం కింద పోయండి, ఇప్పుడే సిమెంట్ వేసి అయితే పెట్టారని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అయితే ఆ బొడ్రాయి పైన బండ ఉంది కదండి, ఆ బండ మీద అయితే నేనైతే నీళ్ళు అయితే పోసాను. నీళ్ళు పోసి బొడ్రాయి పైన అయితే నీళ్ళైతే చల్లానండి 3 సార్లుగా. మా వదిన బొడ్రాయి పైన కూడా నీళ్లు చల్లు, కింద పోసినట్టు కాక పైన కూడా ఉంటుందని చెప్పేసి అని అయితే అన్నదండి. సరే అని చెప్పి బొడ్రాయి పైన కూడా 3 సార్లు అయితే నీళ్ళు అయితే చల్లాను. మా వదిన నేనైతే తర్వాతకి దండం అయితే పెట్టుకున్నాము. మా పాప కూడా వచ్చింది. వదిన, నేను, పిల్లలు అందరం కలిసి అయితే దండం అయితే పెట్టుకున్నామండి. దేవుడా చల్లగా చూడాలి అని చెప్పేసి అయితే దండం అయితే పెట్టుకున్నాము.
దండం పెట్టుకున్న తర్వాతకి అక్కడ ఉన్న బొట్టు అయితే మా వదిన అయితే మా పాపకైతే పెడుతుందండి. అక్క కూడా పెట్టుకుంది, నేనేమో ఫస్టే పెట్టుకున్నాను. తర్వాతకి పసుపు కుంకుమ అక్కడైతే చల్లి అగరబత్తులు అయితే అక్కడ వెలిగించడానికి ఏ ఆప్షన్ అయితే లేదనమాట. ఇంటి దగ్గర నుంచి అయితే నేనైతే అగ్గిపెట్టి అనేది ఏం తీసుకెళ్ళలేదు. అక్కడ దీపాలు కూడా 12-1 అవుతుంది కాబట్టి కొండెక్కాయి దీపాలు కూడా. సో అలా నేనైతే అగరబత్తులు ఉత్తగానే అక్కడైతే పెట్టానమాట. అగరబత్తిలు ఉరికి అక్కడ పెట్టి అవి నవధాన్యాలు అవి ఇచ్చారని చెప్పాను కదండి. అవి ఎక్కడ పెట్టాలంటే అక్కడ బొడ్రాయి ఎదురుగా పెట్టారని చెప్పారు వాళ్ళు. అవైతే అక్కడ పెట్టి నేనైతే దండం అయితే పెట్టుకున్నాను. దండం అయితే పెట్టుకొని అక్కడ హోమం కూడా చేశారనమాట. హోమం చేసిన దగ్గర కూడా హోమం బొట్టు అయితే పెట్టుకొని అగరబత్తిలు కూడా అక్కడ పెట్టయితే స్వామివారిని అయితే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టానండి. మా వదిన నేను కూడా ఎంత ఫ్రెండ్లీగా ఎంత బాగుంటామో మీరు అన్ని వీడియోలలో చూసే ఉంటారు కదండి. మా వదిన మరదల బాండింగ్ కాకుండా అక్క చెల్లెళ్ళ బాండింగ్లో ఉంటామని చూసే ఉంటారు కదా మీరు. మేము ఆమె వదిన నేను మరదల అలా ఫీల్ కాకుండా ఒక అన్న అక్క చెల్లెళ్ళ అయితే ఫీల్ అయ్యి ఉంటామండి. ఏదైనా ఇద్దరం షేర్ చేసుకుంటాము ఏదైనా సరే. మా ఇద్దరు శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొబ్బరికాయ అయితే కొట్టడం అయితే అయిపోయింది. పైకి అయితే వాటర్ అయితే చల్లానండి. పైకి వాటర్ చల్లిన తర్వాతకి అక్కడ ఉన్న కొబ్బరికాయ అయితే ఒకటి అక్కడ పెట్టి ఇంకో కొబ్బరికాయ అయితే కవర్లో అయితే వేసుకొని అయితే నేనైతే తీసుకొని వచ్చానండి. అప్పటికి నేనే లేట్ అనుకున్నాను. ఇంకా పోసే వాళ్ళు అయితే వచ్చి జనాలు అయితే బొడ్రాయి మీద అయితే వాటర్ అయితే పోసేవాళ్ళు ఇంకా చాలామంది వచ్చి నా ముందే ఇంకా చాలామంది అయితే పోసారు. కానీ నేనే పోస్తున్నానేమో ఇంత లేట్గా పోస్తున్నానని నేనేమో ఫీల్ అయ్యాను. కానీ చాలామంది లేట్గా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నా అలాగే సేమ్ అలా బొడ్రాయి దాని మీద అయితే పోసి అయితే వెళ్తున్నారండి. వెళ్ళిన తర్వాతకి అయితే దండం అయితే పెట్టుకున్నాము నేను మా వదిన. తర్వాతకి అక్కడ బొట్టు పెట్టడానికి అయితే ఒకరైతే ఉన్నారండి. అందరికి వచ్చిన వాళ్ళందరికీ అయితే బొట్టు అయితే పెడుతున్నారు. అయితే మేము కూడా బొట్టు అయితే పెట్టించుకున్నాము. వెంకటేశ్వర నామం అయితే పెడుతున్నారనమాట. అక్కడ నేను మా పాప మా వదిన అన్నయ్య అందరం అయితే బొట్టు అయితే పెట్టించుకున్నామన్నమాట. బొట్టు అయితే పెట్టించుకున్న తర్వాతకి ఆమెకైతే దక్షిణ అయితే ఇచ్చామండి. అందరికీ బొట్టు పెట్టినందుకైతే ఒక 20 రూపీస్ అయితే ఇచ్చాము. బొట్లు అయితే అందరం అయితే పెట్టించుకున్నామండి. అందరం అయితే పెట్టించుకున్న తర్వాతకి కొద్దిసేపు అయితే దేవుడిని అక్కడ చూస్తూ అలాగే కొద్దిసేపు అయితే నిల్చొని కొద్దిసేపు అయితే మాట్లాడుకున్న తర్వాతకి అంతా దేవుళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ దేవుళ్ళందరిని అయితే వీడియో అయితే తీసుకున్నానండి. బొడ్రాయిని అలాగే అదేవిధంగా అక్కడ అమ్మవార్లను కూడా పెట్టి పూజ అయితే చేశారు కదా, అలా అమ్మవార్లను కూడా పెట్టి పూజ చేసుకున్న దగ్గర అయితే వీడియో అయితే తీసుకున్నాము. తర్వాతకి నేను మా వదిన అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఫొటోస్ అయితే మమ్మల్ని అన్నయ్య అయితే దింపాడనమాట. బొడ్రాయికి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఫొటోస్ అయితే నేను వదిన మా పాప అయితే ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగిన తర్వాతకి ఇంటికైతే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళేసరికి అయితే మా బుడ్డోడు మా అమ్మమ్మ వాళ్ళు మా అల్లుళ్ళు అందరైతే మంచిగా అయితే కూర్చొని అయితే ఆడుకుంటున్నారు. వంట చేసి వెళ్ళాం కాబట్టి ఇంటికి వెళ్ళగానే ఏమంటే మా వదిన అయితే డ్రెస్ చేంజ్ చేసుకుంది. నేనైతే ఏం చేంజ్ చేసుకోలేదనమాట. వెంటనే అన్నం కూర అయిపోయేసరికి వెళ్ళి కాసేపు అయితే కూర్చొని అందరం అయితే మంచిగా అన్నం అయితే పెట్టుకుని అయితే తిన్నామండి. తిన్న తర్వాతకి కాసేపు అలా 4:30కి అలా అయితే మా వదిన నేనైతే సరదాగా అలా ఉయ్యాలు ఊగుతున్నామండి. తర్వాతకి మా పాప వచ్చి నేను ఉయ్యాలు ఊగుతా అని చెప్పి మా పాప నేను కూడా ఉయ్యాలైతే ఊగుతున్నాము. మా అన్నయ్య మా అల్లుళ్ళు కలిసి వాళ్ళ పొలాల సైడు ఉన్న ఈత పండ్లను అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారండి. వెళ్ళి ఈత పండ్లు అయితే గెలలుగా కోసుకొని వచ్చారండి మా అన్నయ్య మా అల్లుళ్ళు అయితే. అందరం కూర్చొని అయితే అన్నీ తెంపుకొని అయితే పండు అయితే అందరం అయితే తిన్నామండి. తిన్న తర్వాతకి కాసేపు అయిన తర్వాతకి అందరం చల్లగాలి కోసం పైకి అయితే వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాతకి అందరి ఇల్లులు అయితే చాలా బాగున్నాయండి. అందరి ఇంటి ముందు టెంట్లు వేసుకొని పండగ సందడి అయితే చాలా బాగుందండి. మామూలుగా లేదు అసలుకి. అలా కిందికి వచ్చిన తర్వాత నైట్ 7 అలా అవుతుందండి. కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే నేను వదిన పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళామండి. అన్నయ్య పిల్లలేమో బండి మీద వెళ్ళారు. మేము మా వదిన మా చెల్లి అందరం అమ్మమ్మ వాళ్ళమైతే నడుచుకుంటూ వెళ్ళాము. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే అమ్మమ్మ కూడా వస్తా అని చెప్తే అందరం కలిసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నామండి. అమ్మవారి టెంపుల్కి కూడా కొంచెం దూరం ఏం లేదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలా నడుచుకుంటూ అయితే వెళ్ళామండి. వెళ్ళేసరికి అమ్మవారి గుడి అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. గుడిలోకి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. ఇద్దరు అమ్మమ్మలు, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ, మా చెల్లి, మా వదిన, నేను, మా పిల్లలు, మా అన్నయ్య అందరం కలిసి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు గుడి అయితే ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. ఇంకా కాసేపు అయితే అందరు బోనాలు తీసుకొచ్చి అమ్మవారి గుడి మొత్తం నిండిపోతారు. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారిని మంచిగా చూడవచ్చు చక్కగా అని చెప్పేసి అయితే అందరం ఇప్పుడైతే
బయలుదేరి అన్ని పనులు పక్కకు పెట్టుకొని అయితే వచ్చేసామండి. అమ్మవారు అయితే చాలా బాగుంది. అసలుకి మాకైతే చాలా బాగా అనిపించింది కనకదుర్గ అమ్మవారు. ఈ ఊర్లో ఉండేది కానీ చిన్న బండరాయిలాగా ఉండేదన్నమాట అప్పటి కాలంలో. అయితే ఊర్లో ఎవరికో దేవుడు వచ్చి ఇట్లా నన్ను లేపి అమ్మవారిలాగా గుడి కట్టియాలని చెప్పేసి అన్నారంట. అలా అమ్మవారి దగ్గర అందరూ ఇంటింటికి డబ్బులు వసూలు చేసి అలా అమ్మవారి గుడిని అయితే ఇట్లా నిర్మించారండి. చాలా బాగుంది. గుడి కూడా చాలా బాగా కట్టారనమాట. అమ్మవారు కూడా చాలా బాగుంది. అందరం అయితే దండం అయితే పెట్టుకున్న తర్వాతకి మా వాడైతే అమ్మవారికి హుండీలో కైడ్ వేస్తా అని చెప్పి అంటే సరే అని చెప్పేసి అయితే డబ్బులు అయితే ఇచ్చానండి. మా పిల్లలు చూసారు కదండి గంట ఎలా కొడుతున్నారో. నేను కొడుతుంటే మా పిల్లలు నేను కొడతా అని చెప్పి అంటే వాళ్ళని ఎత్తుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా గంట ఎత్తి పెట్టారు. తర్వాతకి వాళ్ళైతే దేవుడి దగ్గర దండం అయితే పెట్టుకున్నారు. మళ్ళీ నడుచుకుంటూ అయితే మా పిన్ని వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాతకి అందరైతే ఈ విధంగా అందరైతే ఆ విధంగా బుట్టలు అయితే ఎత్తుకొని వెళ్ళారండి. కోసేపు అయితే చూసి మేము ఇంటికైతే వెళ్ళి పిల్లలకు అన్నం తినిపించి మేము కూడా అన్నం తినైతే పడుకున్నాము. మళ్ళీ మధ్యరాత్రి 1కి అయితే అమ్మవారికి అయితే బోనాలు అయితే పెడతారంట. అప్పుడు పిల్లలు అయితే పడుకోబెట్టి సైలెంట్గా మేము మా వదిన అయితే కిందికి అయితే దిగేసి వచ్చాము. పైనుంచి చూస్తుంటే మాత్రం లైట్ల వెలుగులతో ఆ సౌండ్లతో అయితే చాలా అసలు ఊరంతా భలే అనిపించిందండి. నాకైతే ఎవరింటి ముందు చూడు బోనాలు ఎత్తుకొని అయితే చాలా బాగా అయితే వస్తున్నారు. ఇంటింటికి ఒక బోనం అంటే ఆ ఊరంతా ఎన్ని బోనాలు అసలు చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించిందండి. మేము మా అక్క వాళ్ళ ఇంటి పైనుంచి అయితే చూస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక ఆమె అయితే బోనం అయితే ఎత్తుకొని అయితే వెళ్తుందనమాట. మంగళారతులు బోనాలు అయితే అందరైతే ఎత్తుకొని అయితే వెళ్తున్నారు. కిందికి దిగి అయితే నేను మా ఊరైతే నడుచుకుంటూ వచ్చాము. మేము నడుచుకుంటూ వచ్చేసరికి ఊరు మొత్తం కదిలి ఒక దగ్గరికి అయితే వచ్చిందండి. అసలు లైట్లతో నైట్ మొత్తము ఆ లైట్లతో దీపాల వెలుగులతో అయితే చాలా బాగుంది. అసలుకి నేనైతే అసలు అలానే చూస్తూ ఉండిపోయాను. అలా మేము నడుచుకుంటూ అయితే మా పిన్ని వారి దగ్గరికి అయితే వెళ్ళామండి. వెళ్ళేసరికి అయితే అన్ని బోనాలు అయితే ఒక దగ్గరికి అయితే వచ్చాయి. అలా అన్ని బోనాలు ఒక దగ్గరికి రాగానే మా పిన్ని కూడా వాళ్ళ బోనం అయితే ఎత్తుకుందనమాట. ఎత్తుకొని బోనాలన్నీ ఒక దగ్గర అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి ముందు అయితే ఆగాయండి. నేనైతే బోనాలన్నీ ఒక దగ్గర ఆగాయి అని చెప్పేసి అయితే వాళ్ళ ముందుకైతే వెళ్ళి అందరి బోనాలు కూడా కవర్ అయితే చేశానండి. వీడియోలో స్టార్టింగ్ ఇదే అనమాట. ఇక ఎండ్ నుంచి అన్ని కదులుతూ వస్తున్నాయని చెప్పేసి అన్ని బోనాలు ఒకసారి వెళ్ళాలని చెప్పేసి బోనాలు అన్నీ అయితే ఇక్కడైతే ఆపారనమాట. మేము కొంచెం దూరంలోకి అయితే వెళ్ళి నిలబడ్డాము. అసలు ఊరంతా కూడా అసలు ఎంత ఘనంగా ఉంది, ఎంత ఘనంగా బోనాలు తీశారంటే అంత ఘనంగా అయితే బోనాలు తీశారండి. డప్పు చప్పుళ్ళతో ఆ నైటు ఆ వెలుగులతో అయితే చాలా బాగుంది. అసలు ఊరు మొత్తం కూడా కళ్ళకైతే ఎంత చూసినా తనివి తీరినంతగా ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఆ మంగళారతులు, బోనం పైన దీపాలు, ఆ చీకటి ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా బాగా అనిపించింది. అయినా నేనేమనుకున్నా అంటే బోనాలంటే మార్నింగ్ పెడతారు లేకపోతే ఈవినింగ్ పెడతారు అనుకున్నా కానీ మరీ మధ్యరాత్రి 1-2 అంటే మ్యాక్సిమం 2 అవుతుంది అనుకో. ఇప్పుడు ఈ నైట్ 2కి బోనాలు పెట్టడం ఏంటి అని అయితే నేనైతే అడుక్కున్నానండి. అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మవారికి ఎవరైనా నైటే బోనాలు అయితే పెడతారని చెప్పేసి అన్నారు. మరి ఇంత నైటా అంటే అవును, అమ్మవారికి ఎప్పుడైనా ఇంత నైటే పెడతారు, 12 దాటిన తర్వాతకి బోనం పెడతారు అమ్మవారికి అని చెప్పేసి అయితే అన్నారు. సరేలే అని చెప్పేసి అయితే మేమైతే ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాము. ఈ బోనాల మధ్యలో మనం వెళ్ళలేమని చెప్పేసి అయితే అనుకున్నాము. అసలు కళ్ళు అయితే సరిపోవట్లేవండి ఆ బోనాలు చూడడానికి అయితే.
గుడి దగ్గరికి అయితే వెళ్ళైతే నిల్చుకున్నాము. లోపలికైతే బోనాలు అయితే అందరైతే డప్పు చప్పులతో అయితే లోపలికైతే బోనాలను అయితే తీసుకెళ్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోనాలు అయితే చేశారు. అసలు ఎంత చక్కగా చేశారంటే అంత చక్కగా చేశారు బోనాలు అయితే. నాకైతే చాలా బాగా అనిపించింది బోనాల పండగ అయితే. మేము కాసేపు ఉండి అలానే బోనాలన్నీ ఒక రౌండ్ తిరిగిన దాకా అయితే ఉండి అయితే చూసామండి. తర్వాతకి అయితే ఇంటికైతే వచ్చేసాము. నైట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర పడుకొని మార్నింగ్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళందరూ రెడీ అయ్యి మళ్ళీ బోనం అయితే చేశారనమాట. ముత్యాలమ్మకి బోనం కూడా సమర్పించాలని చెప్పేసి అన్నారంట. అలా అని చెప్పి మళ్ళీ ముత్యాలమ్మకి అయితే బోనాన్ని అయితే తీసుకెళ్తుంది మా నాన్నమ్మ, మా పిన్ని వాళ్ళ అత్త అనమాట. మా పిన్ని వాళ్ళ అత్త మా పిన్ని వాళ్ళ ఆడపడుచు అనమాట. మా నాన్నమ్మ అయితే బోనం అయితే తీసుకెళ్తుంది ముత్యాలమ్మకి. అలా ఇంటి ముంగడికి రాగానే నీళ్ళు అయితే ఆరపోసారు. నీళ్ళు ఆరపోసిన తర్వాతకి అయితే పిల్లలు అందరం అయితే నిలబడి చూస్తున్నాము. అందరు బోనాలు అయితే తీసుకెళ్తున్నారు. మా నాన్నమ్మ అయితే ముత్యాలమ్మ తల్లికి అయితే బోనం అయితే ఎత్తుకొని వెళ్తుంది అనమాట. బొడ్రాయి దగ్గరే ఉంటుంది అనమాట టెంపుల్ కూడా. బొడ్రాయి దగ్గరికి అయితే మా నాన్నమ్మ అయితే బోనం తీసుకొని వెళ్ళి ముత్యాలమ్మకి అయితే సమర్పించి మళ్ళీ మా పిన్ని వాళ్ళు కూడా వెనుకమ్మటి అయితే వెళ్ళారు. అలా మా నాన్నమ్మ అయితే బోనం అయితే పెట్టి ఇంటికి అయితే వచ్చేసిందండి. ఆ రోజు సాటర్డే కదా, సాటర్డే రోజు నీసు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే పప్పు టమాటా అయితే వండుతుందన్నమాట. వంట చేసిన తర్వాతకి మళ్ళీ గంగదేవమ్మ అని గుడి కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఆమెకు కూడా బోనం సమర్పించాలని చెప్పేసి అయితే మా పిన్ని అయితే ఈసారి బోనం ఎత్తుకొని అయితే వాళ్ళిద్దరు ఆడపడుచులతో అయితే వెళ్తుందన్నమాట. మా పిన్నికి రైట్ సైడ్లో ఉన్నామే పెద్ద ఆడపడుచు అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉంది చిన్న ఆడపడుచు. మా పిన్ని వాళ్ళకి ఇద్దరు ఆడపడుచులు, మా బాబాయి వాళ్ళ అన్న అనమాట, బావ అనమాట. అలా మా పిన్ని వాళ్ళ ఇద్దరు ఆడపడుచుల మధ్యలో వదిన అంటే ఇక ముద్దుల వదిన అనమాట. అలా అందరైతే మళ్ళీ మా పిన్ని బోనం ఎత్తుకొని పోతుంటే నీళ్ళు అయితే ఆరబోసారు. నీళ్ళు ఆరబోసి అందరైతే బోనాన్ని అయితే తీసుకొని అయితే బయలైతే తేరారండి. గంగాదేవమ్మ దగ్గరికి అయితే బోనం అయితే పోయి తీసుకొని అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాతకి అక్కడ బోనాలు అయితే అందరైతే బాగా సమర్పిస్తున్నారు. గుడి చిన్నగానే ఉంటుంది కానీ బోనాలు అయితే అందరైతే సమర్పిస్తున్నారు. మా పిన్ని కూడా 3 సార్లు బోనం అయితే పెట్టి కళ్ళు శాఖ బెల్లం శాఖ అన్నీ అయితే పెట్టి బోనం కూడా సమర్పించి పోతురాజు దగ్గర మళ్ళీ అమ్మవారి దగ్గర అయితే పెట్టి మళ్ళీ ఇంటికైతే వచ్చేసారండి. వాళ్ళు వచ్చేసరికి అయితే నేను పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయితే స్నానాలు అయితే చేసి అయితే రెడీ అయ్యాము. అందులోనే మా బాబాయ్ వాళ్ళు చుట్టాలు వచ్చిన వాళ్ళైతే అమ్మవారి దగ్గర అయితే మేకనైతే కోసుకొని అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చి అయితే పీసెస్ అయితే కట్ చేస్తున్నారు. మళ్ళీ నేను స్నానం చేసి రెడీ అయిన తర్వాతకి మా వారిని అయితే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి నైట్ కొబ్బరికాయ అక్కడ దొరకలేదు, మళ్ళీ కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి అంటే మా వారైతే వచ్చి నన్ను కొబ్బరికాయ కొట్టడానికి అయితే తీసుకెళ్ళాడండి. నేనైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. అమ్మవారికి ఆ రోజు సాటర్డే రోజు అయితే అందరైతే బియ్యం అయితే పోస్తున్నారనమాట అమ్మవారికి. దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కదండి, వాళ్ళైతే అమ్మవారి దగ్గర కొంతమంది సిగాలు కూడా ఊగుతున్నారు. దేవుడు వస్తున్నారు అందరికైతే అలా వడి బియ్యం అయితే పోసి పట్టు చీరలు గాజులు అన్నీ అయితే పెడుతున్నారనమాట. నేనైతే కొబ్బరికాయ అయితే తీసుకొని వెళ్ళాను. నేను మా చెల్లి అయితే పోతురాజు దగ్గర అయితే కొట్టడానికి అయితే వీలుంది. లోపల అమ్మవారిని చూడడానికి కూడా టైం అయితే లేదనమాట, అంత జనం ఉన్నారు. అమ్మవారు కూడా కనిపించట్లేదు. లోపల బియ్యం పోయడం ముసిగాలు ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొబ్బరికాయ. అంతలోనే మా అన్నయ్య కూడా మేకనైతే తీసుకొని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చారనమాట, మేకను కూడా కట్ చేయించడానికి. అలా మేక అయితే కొంచెం జర్తి ఇస్తుందో ఇవ్వదో అని చెప్పి అయితే అన్నయ్య వాళ్ళు అయితే కొంచెం టెన్షన్ పడ్డారనమాట. అయితే తర్వాతకి ఇక ఎలా అయినా సరే అంతా నీ మీదే భారం అని అన్నయ్య మీ మీద అందరం దండం పెట్టుకున్న తర్వాతకి జర్తి ఇచ్చింది, ఇంటికైతే తీసుకెళ్లారు. అమ్మవారు అయితే కొంచెం అయితే కనిపిస్తుంది అనమాట, లోపలికైతే కిక్కిరుస్తున్నారు జనం ఒడి బియ్యం పోయడం వల్ల. అలా కొంచెం అయితే చూశాను. సిగాలు వస్తున్నాయని చెప్పాను కదండి, చూడండి అక్కడ ఉన్న ఆమె ఎలా విధంగా సిగాలు ఊగుతుందో. అలా నేను చెల్లి కొబ్బరికాయలు అయితే అందరం అయితే కొబ్బరికాయలు కొట్టి మా పిన్ని వాళ్ళ ఆడపడుచు వాళ్ళు కూడా మాతోనే వచ్చారనమాట. వాళ్ళు కూడా కొబ్బరికాయలు అయితే కొట్టి ఇంటికైతే అందరం అయితే బయలుదేరాము. బొడ్రాయి పండుగ అంటే అందరికైతే బట్టలు పెడతాం కదండి, అదేవిధంగా మా పిన్ని వాళ్ళకి నానమ్మ వాళ్ళకి అందరికైతే బట్టలు అయితే తీసుకొని అయితే వెళ్ళాను అనమాట. నేను వెళ్ళిన తర్వాత అందరిని అయితే కూర్చోబెట్టి అందరికైతే బొట్టు పెట్టి మా వారు నేనైతే అందరికైతే బట్టలు అయితే పెట్టానండి. మా పిన్ని వాళ్ళ అత్త వాళ్ళు అంటే పెద్దవాళ్ళు కదండి, అందుకే వాళ్ళకు కూడా బట్టలు అయితే తీసుకెళ్ళాను అనమాట. ఎప్పుడైనా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా బట్టలు అయితే తీసుకెళ్తూ ఉంటానన్నమాట. అయితే మా బాబాయ్కి అయితే మా వారైతే టవల్ కప్పి బట్టలు అయితే పెట్టాడు. నేనైతే మా పిన్నికి అయితే చీర పెట్టాను. మా తమ్ముడికి కూడా బట్టలు అయితే పెట్టానండి. మా నానమ్మకు కూడా చీర అయితే పెట్టాను. మా తాతయ్యకి టవల్ అయితే కప్పాను. బట్టలు అయితే పెట్టిన తర్వాతకి
బొడ్రాయి పండుగ అంటే అందరు చుట్టాలు వస్తుంటారు పోతుంటారు కదండి. అదేవిధంగా అందరు చుట్టాలు వస్తుంటే పోతుంటే అందరైతే కూర్చొని అయితే చూస్తూ ఉన్నారు. మేమైతే బట్టలు పెడుతూ ఉంటే అందరైతే చుట్టాలు వస్తున్నారు, అందరైతే పలకరిస్తున్నారు. మా నాన్నమ్మ వాళ్ళకైతే లేట్ అవుతుందని చెప్పేసి అయితే త్వరగా అయితే అందరికైతే బట్టలు అయితే పెట్టాను. మా బాబాయ్ కూడా టవల్ అయితే కప్పుతున్నాడు మా ఆయన. మా పిన్నికి బాబాయ్కి తమ్ముడికి అయితే పెట్టాను, కానీ ఇద్దరు చెల్లెళ్ళకైతే తీసుకురాలేదన్నమాట. వాడికి తీసుకొచ్చాను, వాడికి వారసుడు కాబట్టి ఇంట్లో మా అందరికీ తమ్ముడు అంటే వాడు ఒక్కడే కాబట్టి వానికైతే తీసుకెళ్ళామన్నమాట. అందరికీ బట్టలు అయితే పెట్టిన తర్వాతకి నానమ్మ దగ్గర, తాతయ్య దగ్గర, పిన్ని బాబాయ్ వాళ్ళందరి దగ్గర అయితే ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకైతే పిన్ని వాళ్ళ ఏరాలన్నమాట. పెద్దమ్మ అవుతుంది నాకు. పెద్దమ్మ కూడా బొడ్రాయి పండుగ ఉందని చెప్పేసి అయితే 2 days బ్యాక్ అయితే కాల్ చేసి చెప్పింది, బొడ్రాయి పండుగకి కంపల్సరీ రావాలిరా అని చెప్పేసి అయితే చెప్పింది. సరే అని చెప్పి అందరికీ బొడ్రాయి పండుగ చుట్టాలు అయితే చాలామంది చెప్పారు. చుట్టాల్లో చాలామంది ఉంటారు చుట్టాలు, అలా అందరు చెప్పారు. అందరికీ చీరలు అయితే తీసుకొని వెళ్ళాను. పెద్దమ్మ కూడా చీర అయితే పెట్టాను. పెట్టిన తర్వాతకి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి. మళ్ళీ మా బాబాయ్ వాళ్ళు అయితే అప్పుడే వచ్చారు. మా బాబాయ్ వాళ్ళు అయితే అప్పుడే వచ్చి వంట అయితే చేస్తున్నారు. మా వారు వాళ్ళ బాబాయ్ అనమాట అయినా. మా తాత అందరు నలుగురు అనమాట. అలా తాతయ్య వాళ్ళ కూతురు, అల్లుడు అనమాట. వాళ్ళందరూ కూడా అక్క వాళ్ళు పిలిస్తే వచ్చారనమాట బొడ్రాయి పండుగ అని చెప్పి. అవి మా ఏరియాలో అవుతుంది. అమ్మమ్మ మా ఆడపడుచు అవుతుంది. ఆమె కూడా అందరం అయితే కలిసి కొద్దిసేపు అయితే ముచ్చటైతే పెట్టుకున్నాము. అందరికీ థమ్స్అప్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది మా వదిన, పొయ్యమని చెప్పి. అందరికీ థమ్స్అప్ పోస్తా అని చెప్పేసి అంటే ఎవరు ఇప్పుడు వద్దు థమ్స్అప్ వద్దు అని చెప్పేసి అయితే అంటున్నారు. చాలా రోజుల తర్వాతకి అందరం చుట్టాలం కలిస్తే ఎలా ఉంటుందండి. అలా మా అమ్మమ్మ నేనైతే కొద్దిసేపు అయితే సరదాగా అయితే మాట్లాడుకున్నాము. నేను పోస్తా అంటే అమ్మమ్మ అయితే వద్దంటుంది. కొంచెం పోస్తా అమ్మమ్మ అంటే వద్దు అనరా అలా అని చెప్పేసి అంటే మేమైతే సరదాగా అయితే కొద్దిసేపు అయితే అలా ముచ్చట్లు అయితే పెట్టుకుంటా మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నామండి. తర్వాతకి అలా మాట్లాడుకుంటూ ఉండగా మా మరిది, మా బాబాయ్ వాళ్ళు అయితే ఇద్దరైతే వంటలు అయితే చేస్తున్నారు. చికెన్ కర్రీ అయితే వండుతున్నారు అనమాట. చికెన్ కర్రీ, బగారా, మటన్, బోటి, తలకాయ ఇవన్నీ అయితే వండారు. సాంబార్ కూడా చేసి పెట్టారనమాట. అలా అన్నీ పెట్టిన తర్వాతకి వంటలన్నీ అయిపోయిన తర్వాతకి మళ్ళీ మా చుట్టాల వాళ్ళ ఇంటికి, వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. వాళ్ళు కూడా బొడ్రాయి పండుగ ఉందని చెప్పి 2 days బ్యాక్ అయితే చెప్పారు. అలా వాళ్ళకు కూడా శారీ అయితే తీసుకొని వెళ్ళాము. నేను మా వారైతే వెళ్ళి వాళ్ళకు కూడా బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టేస్తే వచ్చాము. మా ఇరాల వాళ్ళ కొడుకు చూడండి డప్పులు అయితే ఎలా కొడుతున్నాడో మాకైతే భలే అనిపించింది. తర్వాతకి ఈమె మా ఆడపడుచు అవుతుందనమాట. మా ఇంకో తాతయ్య వాళ్ళ బిడ్డ అనమాట. అలా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా పోయి అందరికైతే బట్టలు అయితే పెట్టయితే వచ్చాను. అంతలోనే మా సూర్యాపేట నుంచి అయితే మా బజార్ వాళ్ళు అయితే వచ్చారు. మా పిన్ని వాళ్ళందరికీ కూడా బొడ్రాయి పండుగకి రమ్మని చెప్తే వాళ్ళందరూ కూడా వచ్చారండి. అలా వచ్చి వాళ్ళు కూడా లంచ్ అయితే చేసి అయితే కూర్చున్నారంట. తర్వాతకి మా బాబాయ్ వాళ్ళు, మా మామయ్య, మా తాత వాళ్ళందరూ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మా మామయ్య వీడియో తీస్తుంటే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేసి అయితే అంటున్నారు. మళ్ళీ మా బజార్ వాళ్ళందరూ కలిసి బొడ్రాయి ఎక్కడుందో చూపిద్దురారా అని చెప్పేసి అంటే అందరిని అయితే తీసుకొని బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్ళానండి. మా పిల్లల్ని అయితే వాళ్ళు ఎత్తుకున్నారు. నేనైతే వాళ్ళని అయితే బొడ్రాయి దగ్గరికి అయితే తీసుకెళ్ళి బొడ్రాయి అయితే చూపించుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొని అయితే వచ్చాను. అంతలోనే అందరైతే లంచ్ అయితే చేస్తున్నారు. టైం వచ్చేసి 3 అవుతుంది. మా మామయ్య అయితే బాగా జోకులు అయితే చేస్తున్నాడు. మా మావయ్య ఇద్దరు అనమాట. వాళ్ళు జోకులు అయితే చేస్తున్నారు. తర్వాత మా ఆడపడిచింటి వెళ్ళేసరికి అందరు అక్క వాళ్ళైతే వచ్చారనమాట. తర్వాత అందరితో పాటు కూర్చొని ఫొటోస్ అయితే దిగి వాళ్ళందరికీ థమ్స్అప్ అయితే పోసి కొద్దిసేపు అయితే కూర్చున్నాము. అంతలోనే తెల్లారిపోయింది. తెల్లవారగానే మా మరిది, నేను, మా అక్క వాళ్ళు సాటర్డే అని చెప్పి ఎవరైతే తినలేదు కదా, అలా మా మరిది నాటుకోడి కావాలని చెప్పేసి అంటే ఆ ఊరు మొత్తం వెతికినా ఎక్కడైతే దొరకలేదనమాట. వాళ్ళ ఇంటి ముందు ఒక ఆమె ముసలామని ఉంటే ఆమెను అడిగితే పట్టుకోండి అని చెప్పేసి అంటే మా పిల్లలు, మా వారు, మా అన్నయ్య అందరు కలిసి చాలాసేపు అయితే దాన్ని అయితే పట్టుకున్నారండి. పట్టుకున్న తర్వాతకి ఆ కోడి అయితే జోకిన తర్వాతకి ఇంటికి అయితే తీసుకొచ్చాడు. మా అన్నయ్య చూడండి కోడిని ఎలా పట్టుకొస్తున్నాడో, బంగారు కోడి పెట్టి అన్నట్టుగా పెట్టుకొని వస్తున్నాడు. అంతలోనే మా పెద్దమ్మమ్మ వాళ్ళ చెల్లె అనమాట. వాళ్ళైతే పూరీలు చేస్తున్నారు. మా మదర్ అయితే చికెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాడు. అంతలోనే పూరీలు అయితే కాల్ చేసాము. పూరీలు కాల్ చేసి అందరం అయితే సండే రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరం కూర్చొని పిల్లలు మేమందరం కూడా పూరీలు, చికెన్, మటన్ అన్నీ బోటి నిన్న తినలేదు కాబట్టి అందరం అయితే కూర్చొని అయితే తింటున్నాము. అంతలోనే మా అమ్మమ్మ అయితే ఈత పళ్ళని అయితే అన్నీ మొత్తం పండినవన్నీ తీసి ఒక కవర్లో అయితే వేసింది. అందరూ మేము పోయేటప్పుడు తీసుకెళ్తామని చెప్పి అన్నీ అయితే అక్కడ సదిరి అయితే పెట్టాము. పెట్టిన తర్వాత మా వారైతే అక్కడ కొబ్బరి చెట్టు ఉంటే దానికి చాలా కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట. తెంపాలంటే పెద్ద లాంగ్ కర్ర కావాలన్నమాట. అయితే అక్కడ ఏం దొరకట్లేదు. ఇక మా అన్నయ్య అయితే ఒక కర్రకి ఇంకో కర్ర కట్టి మళ్ళీ మా వారిని అయితే దానిపైన ఎక్కించి తెంపమని చెప్తే మా వారైతే బాగానే
నాలుగైదు కొబ్బరికాయలను అయితే బాగానే తెంపారండి. మేమైతే కొబ్బరికాయలు తెంపిన తర్వాతకి మా అన్నయ్య అయితే అంతా సగం తెంపి ఇస్తుంటే నేనైతే దాన్ని మొత్తం అయితే తోడకైతే తీసి ఆడబెడుతున్నాను. నాకైతే రావట్లేదు, చాలా గట్టిగా ఉంది, కానీ కొంచెం ట్రై చేశాను. తర్వాతకి వచ్చిందనమాట. తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టి వాటర్ అయితే తాగాను. తర్వాతకి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఆ రోజు నైట్ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి అందరూ కలిసి అందరం అయితే మంచిగా మాట్లాడుకొని నైట్ ఆ రోజు మదర్స్ డే అనమాట. మదర్స్ డే సందర్భంగా అక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు మా పిన్ని వాళ్ళ బజార్ వాళ్ళు. అలాగే మళ్ళీ మా పిన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా అక్కడ డీజే డెక్ సౌండ్స్ పెడితే అక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. డ్యాన్స్ వేసిన తర్వాతకి అందరం అయితే మంచిగా తినైతే పడుకున్నామండి. 5 days బొడ్రాయి పండుగ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.